హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. వాటిని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల విద్యకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అటవీ శాఖలో 10 థానేదార్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. వీరు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. పూర్తి వివరాలను ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. వాటిని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల విద్యకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అటవీ శాఖలో 10 థానేదార్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. వీరు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. పూర్తి వివరాలను ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.